హలో అండి. ఈరోజు బాల్యం టాపిక్, అసలు చైల్డ్ అంటే ఏంటి, బాల్యం అంటే ఏంటి టాపిక్ గురించి ఈరోజు చూద్దామండి. దీంట్లో చాలా వరకు బిట్స్ అనేవి కవర్ అవుతాయి, ఇయర్స్ కూడా అన్నీ కవర్ అవుతాయి. ఒకసారి చూద్దాం. బాల్యం అనేది ఆటలతో పాటలతో కూడిన పౌర బాధ్యతల అభ్యసనానికి, సాంఘీకరణానికి అనువైన వయస్సుగా గుర్తించారు. చూసారా, బాల్యం అనేది ఆటలతో పాటలతో కూడిన పౌర బాధ్యతల అభ్యసనానికి, అలాగే సాంఘికీకరణానికి అనువైన వయస్సుగా గుర్తించారు. దేనికి అనువైన వయస్సుగా గుర్తించారు అనే బిట్స్ లాంటివి కూడా మనకి ఈ లైన్ చదవటం వల్ల తెలుస్తుంది అన్నమాట. బాల్యం అనేది ఆటలతో పాటలతో కూడిన బాధ్యతల అభ్యసనానికి, అలాగే సాంఘికీకరణానికి అనువైన వయస్సుగా, ఎటువంటి వయస్సుగా గుర్తించారు అనే దానికి, సాంఘికీకరణానికి, అభ్యసనానికి, పౌర బాధ్యతలకి కూడా బాల్యం అనేది అనువైన వయస్సుగా గుర్తించారు. బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు 1852 ప్రకారం బిడ్డ అని పిల్లకాయ అని చెప్పడం జరిగిందనమాట. బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ప్రకారం బిడ్డ అని పిల్లకాయ అని చెప్పారనమాట బాల్యం గురించి. చూసుకోండి ఇక్కడ బ్రౌన్ ఇంగ్లీష్ ప్రకారం. నెక్స్ట్, పత్రికా పదకోశం ప్రకారం పిల్లవాడు చిన్నవాడు లేక చిన్నది, బాలుడు లేక బాలిక, ఆడబిడ్డ లేక మగబిడ్డ, శిశువు లేక వత్స. చూసారా, వత్స అన్నా కూడా బాలిక బాలుడులోకి వస్తుందన్నమాట. ఈ పత్రికా పదకోశం ప్రకారం పిల్లవాడిని ఏ విధంగా చూస్తారంటే, చిన్నవాడు లేక చిన్నది, బాలుడు లేక బాలిక, ఆడబిడ్డ లేక మగబిడ్డ, శిశువు లేక వత్స. ఈ విధంగా ఈ పత్రికా పదకోశం ప్రకారం చూస్తున్నారు. 1989లో యుఎన్ఓ బాలల హక్కులను ప్రసాదించినప్పుడు 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని బాలలుగా గుర్తించింది. యుఎన్ఓ బాలల హక్కు ప్రకారం బాలలను ఏ వయసు ఉన్న బాలలుగా, ఏ వయసు ఉన్న వారిని బాలలుగా గుర్తించింది అనే బిట్కి మనం 1989లో ఎన్నో సంవత్సరంలో అన్నదానికి కూడా ఇది ఇయర్ ఉంటుంది. 1989లో యుఎన్ఓ బాలల హక్కులను ఏంటి అంటే, యుఎన్ఓ అనేది బాలల హక్కులను ప్రసాదించినప్పుడు, బాలలకి తమ యొక్క హక్కులను ప్రసాదించినప్పుడు 18 ఇయర్స్ ఉండాలంటే, బాలలుగా గుర్తించాలి అంటే 18 సంవత్సరాల వయస్సులోపు ఉన్న వారినందరినీ కూడా బాలలుగా యుఎన్ఓ బాలల హక్కు ప్రసాదించినప్పుడు గుర్తించిందనమాట. 18 సంవత్సరాలలోపు ఉన్న వారిని బాలలుగా గుర్తించింది. భారతదేశంలో 14 సంవత్సరాల వయసులో ఉన్న వారిని బాలలుగా, 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్లుగా గుర్తించింది. భారతదేశంలో ఏంటంటే 14 సంవత్సరాలలో ఉన్న వారిని బాలలుగా, ఆల్రెడీ ఇక్కడ చూసాం మనం. మరి 14 దాటిన అంటే 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్లుగా గుర్తించిందనమాట. అంటే బాల్యం అని, పసితనం అని, చిన్నతనం అని నిఘంటువులు పేర్కొంటున్నాయి. అంటే ఈ చైల్డ్హుడ్ అంటే ఏంటి అంటే, మనకైనా క్వశ్చన్ అంటే బిట్ వచ్చిన చైల్డ్హుడ్ అంటే అని ఇచ్చి ఆప్షన్స్ అని ఇచ్చిన ఇవన్నీ ఉంటాయి. బాల్యం, పసితనం, చిన్నతనం, వీటికి మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. చైల్డ్హుడ్ అంటే బాల్యం అని, పసితనం అని, చిన్నతనం అని
నిఘంటువులు పేర్కొంటున్నాయి. నెక్స్ట్, బాల్యదశ కాలాన్ని 14 సంవత్సరాల వరకు బాల్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. బాల్యదశ కాలాన్ని 14 సంవత్సరాల వరకు బాల్యంగా, 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకంతా కూడా బాల్యమే అని ఆ దశ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారంటే ఎవరు గుర్తించారు అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. బాల్యదశ కాలాన్ని 14 సంవత్సరాల వరకు బాల్యంగా గుర్తించిన వారు ఎవరు అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అంటే సైకాలజీ పరంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటే బాలుని అంచనా వేయడానికి అన్నట్టుగా ఈ విధంగా సైకాలజీ పరంగా అన్నట్టు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అనే విధంగా గుర్తించుకోవచ్చు. శాస్త్రవేత్తలు బాల్యదశ కాలం 14 సంవత్సరాల వరకుగా బాల్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారని గుర్తుంచుకోవాలి. అంటే పిల్లలు కొంటెగా, తుంటరిగా, అనాలోచితంగా, సాధు స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితిని బాల్యంగా పేర్కొన్నారు. చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు కొంటెగా, తుంటరిగా, కొంచెం అల్లరిగా, అంటే ఆలోచించలేనటువంటి స్థితిలో, ఎక్కువగా ఆలోచించలేరు కదా, అనాలోచితంగా, సాధు స్వభావంతో, ఎవరి మీద ఎటువంటి వేరే స్వభావం ఏమీ లేకుండా మంచి స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితిని బాల్యంగా పేర్కొన్నారు. ఎవరు అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. బాల్యదశ అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనను అధ్యయనం చేసే వివిధ విభాగాల్లో వికాసాత్మక మనోవిజ్ఞానం అంటే డెవలప్మెంటల్ సైకాలజీ మానవ జీవితాలలో వివిధ దశలు విభజించి ఒక్కొక్క దశలో ఏర్పడే పెరుగుదల వికాసాలను అధ్యయనం చేస్తుంది. చూడండి, బాల్యదశ అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇందాక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు అని చెప్పుకున్నాం కదా, 14 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళం బాల్యంలో అని. ఇక్కడ బాల్యదశ అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనను అధ్యయనం చేసే వివిధ విభాగాలలో వికాసాత్మక మనోవిజ్ఞానం అంటే డెవలప్మెంటల్ సైకాలజీ, వికాసాత్మక మనోవిజ్ఞానం, పిల్లల్లో ఏ విధంగా పెంపొందుతుంది అవన్నీ గురించి వికాసాత్మక మనోవిజ్ఞానం అంటే డెవలప్మెంటల్ సైకాలజీ మానవ జీవితాల్లో వివిధ దశలు విభజించి ఒక్కొక్క దశలో ఏర్పడే పెరుగుదల వికాసాలను అధ్యయనం చేస్తుందన్నమాట. వికాస మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మానవ జీవితాలలో వివిధ దశలు విభజించి ఒక్కొక్క దశలో ఏర్పడే పెరుగుదల వికాసాలను అధ్యయనం చేస్తుంది. కుప్పుస్వామి 1974 బాల్యదశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నారు. శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు ఆ యొక్క కాలాన్ని పేర్కొన్నవారు ఎవరు అనే వీడియోకి వస్తే కుప్పుస్వామి 1974 1974లో బాల్యదశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు కాలంగా పేర్కొన్నారన్నమాట. బాల్యదశను ఎవరంటే కుప్పుస్వామి. మనోవిజ్ఞానవేత్తలు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారు. మనోవిజ్ఞానవేత్తలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు అంటే 3 to 12, 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు. అంటే ఇక్కడ శైశవ నుంచి యవ్వనారు మ్యాక్సిమం ఇక్కడ పైన చెప్పుకున్న విధంగా కొంచెం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు 3 నుండి 12 సంవత్సరాల వయస్సు వరకు గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారు. దీనిలో 3 నుండి 6 సంవత్సరాల వయస్సును పూర్వ బాల్యదశగా, ఈ 3 నుండి 12 సంవత్సరాల వరకు వయసు ఒక కాలాన్ని బాల్యదశగా ఎవరు పేర్కొన్నారంటే
మనోవిజ్ఞానవేత్తలు పేర్కొన్నారు. మరి 3 నుండి 6 సంవత్సరాల వయస్సును ఏ దశగా గుర్తించారంట? ఇక్కడ మనం చూస్తే పూర్వ బాల్య దశగా 3 నుండి దీని మధ్యలో 3 నుండి 6 సంవత్సరాల వయస్సును పూర్వ బాల్య దశగా గుర్తించారు. 7 నుండి 12 సంవత్సరాల వయస్సును ఉత్తర బాల్య దశగా గుర్తించారు. 3 నుండి 12 సంవత్సరాల వయసుని మనం బాల్య దశగా పేర్కొన్నారని మనోవిజ్ఞానవేత్తలు చెప్పారని చెప్పుకున్నాం. ఆ 3 నుండి 12 సంవత్సరాల వయసునే మళ్ళీ దాన్ని విభజించి దాన్ని సగం అంటే 3 to 6 years వాళ్ళలోపు 3 to 6 yearsని మనకి పూర్వ బాల్య దశ అంటే ముందు పూర్వ బాల్య దశగా గుర్తించారు. తర్వాత 7 నుండి 12 సంవత్సరాల వయసునేమో ఉత్తర బాల్య దశగా గుర్తించారు. పూర్వ బాల్య దశ యొక్క వయస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అడిగినప్పుడు 3 to 6 అంటే 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు అనేదాన్ని మనకి బాగా గుర్తుపెట్టేసుకోవాలి. తర్వాత 7 to 12 7 నుండి 12 సంవత్సరాల వయసుని ఉత్తర బాల్య దశగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవరు? మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దాన్ని పేర్కొన్నారు. మామూలుగా అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు గల కాలాన్ని ఏ విధంగా పేర్కొన్నారంటే బాల్య దశగా పేర్కొన్నారు. దానిలోనే 3 నుండి 6 సంవత్సరాల వయసును పూర్వ బాల్య దశగాను, 7 నుండి 12 సంవత్సరాల వయసును ఉత్తర బాల్య దశగాను కూడా పేర్కొన్నారు అన్నమాట. మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు 1981 ప్రకారం బాల్యదశ అనగా పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలము. ఇక్కడ మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు దీనిలో 1981 ప్రకారం బాల్య దశ అంటే పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు గల కాలం అన్నమాట. ఈ విధంగా చాలామంది బాల్య దశ గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ నిఘంటువు ప్రకారం ఏంటంటే ఏ నిఘంటువు? మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు 1981 ప్రకారం బాల్య దశ అనగా పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు ఉన్న కాలాన్ని బాల్య దశగా పేర్కొన్నారు. ఫిలిప్ ఏరిస్ 1962 బాల్య దశ గూర్చి చెప్తూ, ఫిలిప్ ఏరిస్ అనే ఆయన 1962లో బాల్య దశ గురించి చెప్తూ కూడా ప్రస్తుతం మనం శైశవ దశ కౌమార దశల మధ్య కాలాన్ని బాల్య దశగా పేర్కొంటున్నారు. భారతీయ జనాభా గణనలో 14 సంవత్సరాలలోపు వయసు గల వారిని బాలలుగా పేర్కొంటున్నారు. ఈ విధంగా చెప్పారన్నమాట. ఫిలిప్ ఏరిస్ అనే ఆయన 1962లో బాల్య దశ గురించి చెప్తూ ప్రస్తుతం మనం శైశవ దశ నుంచి కౌమార దశ మధ్య కాలాన్ని బాల్య దశగా పేర్కొంటున్నాం అనేసి చెప్పి, మళ్ళీ భారతీయ జనాభా గణనలో 14 సంవత్సరాల లోపు గల వారిని బాలలుగా పేర్కొంటున్నారు అనే విషయాన్ని చెప్పారన్నమాట. ది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000 ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలలుగా పేర్కొన్నారు. చూడండి, ది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, ఇది రావచ్చు. కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, ది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, ఇది ఒక యాక్ట్. ఇది 2000 ప్రకారం, ఈ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలలుగా పేర్కొన్నారు. మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిని ఎక్కువగా
బాలలుగా పేర్కొన్నారని చాలామంది చెప్పడం చూసాం. కానీ ది జువనైల్ జస్టిస్ అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ గురించి కేర్ ప్రొటెక్షన్ ఎక్కువగా కేర్ ఆ టైప్లో మనం గుర్తుపెట్టుకుంటే ఆ యాక్ట్ ప్రకారం 2000 ప్రకారం 18 సంవత్సరాల లోపు, ఇక్కడ ఏమంటున్నారంటే 15 నుండి 18 వరకు ఉన్న వాళ్ళు మైనార్టీలను ఇదివరకు చెప్పుకున్నాం. కానీ ఈ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రకారం యాక్ట్ 2000 ప్రకారం 18 సంవత్సరాల లోపు గల వారిని బాలలుగా పేర్కొన్నారు అనేసి చెప్పారన్నమాట. బాల్యం పిల్లలు పొందే ప్రతి అనుభవం పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా పిల్లల బాల్యదశ నిర్మితి అనేది వారు పొందిన అనుభవాలు, పెంపక విధానాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. బాల్యం పిల్లలు పొందే ప్రతి అనుభవం పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. వారు ఏ సందర్భాల్లో ఎటువంటి అనుభవాలు పొందినా కూడా వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలనే దానిపై ప్రభావం చూపుతుందన్నమాట. ఫలితంగా పిల్లల బాల్యదశ నిర్మితి అనేది వారు పొందిన అనుభవాలు, పెంపక విధానాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. చుట్టుపక్కల పరిసరాలు, వాళ్ళ కుటుంబాలు, పెంపక విధానం ఏదైతే ఉందో దానిపై బాల్యదశ నిర్మాణం అనేది పిల్లల యొక్క బాల్యదశ నిర్మాణం ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. బాల్యదశ సారూప్యాలు అనేవి వేర్వేరు బాల్యానుభవాలు ఉన్న బాలలో గల పోలికలను తెలుపుతుంది. బాల్యదశ సారూప్యాలు అనేవి వేర్వేరు బాల్యానుభవాలు ఉన్న బాలలో గల పోలికలను తెలుపుతుంది. వైవిధ్యాలు అనేవి బాలలు పొందిన అనుభవాలు, ఇతర అంశాల ప్రభావం వివిధ బాలల మధ్య గల భేదాలను తెలుపుతుందన్నమాట. వైవిధ్యం అనేది భేదాలను తెలుపుతుంది. విధంగా బాలలు అభివృద్ధి చెందిన దేశాలలో పొందే అనుభవాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొందే అనుభవాలకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. బాలలు అభివృద్ధి చెందిన దేశాలలో పొందే అనుభవాలకు, అలాగే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో పొందే అనుభవాలకు చాలా వ్యత్యాసం ఉంటుందనేసి ఇంకా చెప్తున్నారు.